హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరందరు బాగున్నారని అనుకుంటున్నా. మన్నాస్ కిచెన్ని మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇంకా రెసిపీలు అన్నీ మీరు చూస్తున్నారు, మళ్ళీ నాకు కామెంట్స్ కూడా చేస్తారు, అందుకు కూడా థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. మంచి మంచి వంటలతోనైతే నేను వస్తున్నాను, మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈరోజు కూడా మంచి వంటతో వచ్చిన, తమ్నెల్ చూసిరు, మీకు అర్థమైపోయింది అనుకోండి. మళ్ళీ కూడా నేను చెప్తాను. పచ్చి రొయ్యలు వంకాయ కూర చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్. అది తింటుంటే ఇంకా తినాలనుకోవాలా, అంత టేస్ట్ ఉంటుంది. దానికి ఏం కావాలనో చూద్దాం రండి. ఇక చూడండి, మన వంకాయ పచ్చి రొయ్యలకి మెయిన్గా మనము పచ్చి రొయ్యలు తీసుకోవాలండి. ఇదిగో ఈ పచ్చి రొయ్యలు మంచి క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నా నేను. ఇది ఇక్కడ పక్కన పెట్టుకుందాము. దానికి సరిపడా మీరు వంకాయలు తెల్లవన్న తీసుకోండి, నల్లవన్న తీసుకోండి. ఏ వంకాయలు తీసుకున్నా మనకు అద్భుతమైన కర్రీ మనకు వస్తుంది. అంతే, నేనైతే వైట్ వంకాయలు తీసుకున్నాను, ఇంట్లో ఉండే ఇవే. ఈ వంకాయతోనే ఏం చేస్తున్నాను, సూపర్గా అయితే దీంతో కూడా. దానికి సరిపడా ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, ఉప్పు, ధనియా పొడి, హోల్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ మనకు కూరకు కావాల్సినవి. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నూనె వేసుకున్నామండి కూరకు సరిపడా. కొంచెం నూనె, వంకాయ కూర కదా, అంటే నాన్ వెజ్ కూరలలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మనకి. నేనైతే ఒక 4 పావులు వేస్తున్నానండి, మంచిగా చాలు మనకి. ఆ నూనె వేగేలేపు ఆనియన్స్ వేసుకుందాం నూనె కాగగానే. ఇప్పుడు మనము నూనె కాగిపోయింది, కొంచెం మంచిగా నూనెలో వేగిపోయింది కదా మనకి. ఇప్పుడు కొంచెము పసుపు వేసుకుందాము, అది కూడా కొంచెం కలుపుకుందాము. దీంట్లోనే కొద్దిగా వేగింది కదా మనకు పసుపు, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్లు అంతా వేస్తున్నా మంచిగా. మంచిగా మనకి ఇప్పుడు ఆనియన్ మగ్గిపోయినాయి కదా మనకి. ఇక చూడండి చాలు ఎంత. ఈ టైంలో మనము రొయ్యలు వేసుకుందాము. మంచిగా క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. టేస్ట్ సూపర్ ఉంటుందండి ఈ కూర, మీరు ట్రై చేయండి ఒకసారి. అంతే, మంచిగా కలుపుకోవాలి ఒకసారి. చూడండి, నూనెలో కొంచెం బాగా మగ్గాలి మనకి. అంతలోపు మనము వంకాయలు కట్ చేసుకోవాలి, ఎందుకంటే టైం ఎక్కడ వేస్ట్ చేసుకోవద్దు. మనం ఈజీ వేలో దోలాడుకోవాలి పనులన్నీ, అంతే కదండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేద్దాము కొంచెంసేపు, దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, అది మగ్గేలోపు ఈ వంకాయలను కట్ చేసుకుందామండి. ఎందుకంటే మనకు 2 పనులు అయిపోతాయి. చెప్తాను కదా, మనము కిచెన్లోకి వచ్చినామంటే ఈజీగా టిప్స్ దోలాడుకోవాలి. ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ, లేకపోతే ఇట్లా బ్లాక్ కలర్ అయిపోతాయి, అవి ఇట్లా మంచిగా ఉండయండి. అట్లా మీరు చేసుకోండి. మంచిగా వంకాయలు చూసుకోండి, మంచిగా ఉన్నాయా లేదా, పురుగులు అవి ఇవి చూసుకొని మంచిగా క్లీన్గా కట్ చేసుకోండి. అంతే, కొంచెం ఇట్లా అంతే. వీలుంటే కొంచెం లావు కట్ చేసుకోండి వంకాయలు, ఎందుకంటే మనకి కొంచెం లావు ఉంటే బాగుంటుందండి ఈ కర్రీకి. మరి సన్నం ఉంటే కూడా అంత బాగుండదు. అట్లా అంతే. అందరికీ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే మన్నాస్ కిచెన్ వీడియోలన్నీ మీరు అందరు చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే వంటలు మీ దానికి వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే, అంతే కదండి. అట్లా అన్నీ చేసినాక ఒక లైక్ కొట్టండి, ప్రేమతో ఒక లైక్ కొట్టిరు అనుకోండి, ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయి కదండి. ఇంత మంచి మంచి రెసిపీలు అందరు చూస్తే కూడా వాళ్ళు కూడా చేస్తారు కదా, అట్లా అని. అంతే, అట్లా నీరస్ కిచెన్ని మీరు బ్లెజ్ చేసిరు, మన్నాస్ కిచెన్ కూడా మీరు బ్లెజ్ చేసిరు, అంతే కదండి. నీరస్ కిచెన్లోనేమో అమ్మ ఉంటుంది, ఇక్కడ నేను ఉంటా, తేడా అంతే. 10 నిమిషాల వీడియోలు ఉంటాయి నీ మన్నాస్ కిచెన్లో అనేసి నాకు కామెంట్స్లో చెప్పిరండి. ఏమని చెప్పిరంటే 10 మినిట్స్ వీడియోనే పెట్టండి మేడం, మీరు మీకు ఇంకా మంచిగా వ్యూస్ వస్తాయి, మంచిగా చూస్తాం అందరము, లాంగ్ వీడియోలు అవుతున్నాయి నీరస్ కిచెన్లో అని చెప్పారు.
ఇప్పుడు మ్యాక్సిమం నీరస్ కిచెన్లో కూడా కొంచెం షార్ట్ లెంత్ తగ్గించినామండి, ఎందుకంటే అందరికీ ఇబ్బంది అనిపిస్తుంది లెంత్ చూడాలంటే. అందు గురించి అనేసి నీరస్ కిచెన్లో కూడా కొంచెం లెంత్ తగ్గించిన. దాంట్లో కూడా అందులో వీళ్ళున్న వాళ్ళు అందులో చూడండి, ఇందులో వీళ్ళున్న వాళ్ళు ఇందులో చూడండి, అంతే కదండి. ఎక్కడైతే ఏముందండి చూస్తున్నారు మీరు, అందుకు థ్యాంక్ యూ మీ అందరికీ. రెసిపీలు అడుగుతున్నారు, చేస్తా నేను, చేయను అని అయితే ఎప్పుడు చెప్పలే. అంతే. ఇప్పుడు మనకు అవి మగ్గిపోయినాయండి, చూద్దాము. మన వంకాయలు కూడా కటింగ్ అయిపోయినాయి. ఇంకా అంతే. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం మనం. ఇప్పుడు మనము నూనెలు ఎంతవరకు మగ్గిందో చూద్దాము. వాటర్ చూసిండ్రా అండి, ఎన్ని వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ మనకి ఎన్ని వాటర్ వచ్చినాయి చూడండి. ఇగో చూడండి, మనకు రొయ్యలు ఈ మాత్రం వేగిపోతే చాలండి. ఎక్కువ ఉడికితే కూడా మనకి లబ్బర్ లెక్క అవుతుంది రొయ్యలు. ఎక్కువ ఉడకబెట్టొద్దు, చాలు ఇంత. ఆ వాటర్ ఉన్నదని మనం ఏమి ఇది కావద్దు. దాంట్లోనే మనం ఇప్పుడు ఏం వేయాలంటే కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఇగో చూడండి, కొంచెం గరం మసాలా కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే బాగుంటుంది టేస్ట్. చాలు. దాంట్లోనే ఇప్పుడు మనం వంకాయలు వేసుకుందాం. కొంచెం అది వేగంగానే చూడండి, స్మెల్ ఇక్కడ అద్దిపోయిందండి. మనం ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకుందాం మంచిగా. ఇగో చూడండి, ఊరికేనే మగ్గిపోతాయి మంచిగా ఇవి మనకి. మనము రొయ్యలు కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే కొంచెం స్మెల్ అనేది పోతుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. అట్లా మనము గరం మసాలా కూడా ఆయిల్ ఎందుకు వేస్తామంటే స్మెల్ రాదు, సూపర్గా ఉంటాయి అన్నట్టు. అట్లా చూడండి, ఇట్లా మొత్తం కలుపుకోవాలి. వాటర్ అంతా మంచి ఇదే వాటర్తో మనకు వంకాయ మగ్గిపోతుంది. ఈ టైంలో ఏం చేయాలి, మనం సాల్ట్ వేసుకుందాం. కూరకు సరిపడా సాల్ట్ ఒక 2 స్పూన్లు వేస్తా, చూసినాక మళ్ళీ వేసుకుందాం. చాలు. అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో కరివేపాకు వేసుకోవాలండి. అంతే, బాగుంటుంది టేస్ట్ కరివేపాకు కర్రీకి. ఇప్పుడు టమాటాలు నేనేం చేస్తా అంటే కలపని ఇప్పుడే మూత పెట్టేసిన, ఒక 5 నిమిషాలు మగ్గాలి. ఇది మనకి ఎంతవరకు మగ్గిందో చూద్దాము. చూడండి, సగం అయిపోయింది, మొత్తం కిందికి వెళ్ళిపోయినాయి చూడండి. అంతే. ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా. అదే వాటర్ అండి, మనం ఎక్కడ వాటర్ వేయలేదు, చూసిరు కదా మీరు. వాటర్ వేయద్దు, వేస్తే బాగుండదు టేస్ట్. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసినాం, గరం మసాలా వేసినాం కదా. ఇప్పుడు ధనియా పొడి, కారం వేద్దాము. కారము టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను కూడా మా ఇంట్లో టేస్ట్ తగ్గట్టు నేను వేస్తాను. కొందరు ఎక్కువ కొందరు తక్కువ తింటారు కదండి, అందుకని నేనైతే ఒక చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేసిన. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేస్తున్నా, చాలు. ఇదంతా మళ్ళీ కలుపుకుందాం. ఇక్కడ మామూలుగా రావట్లేదండి స్మెల్, అయితే అదిరిపోయింది, గుమాయిస్తుంది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను హై తీసేస్తే, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉన్నది కదండి, అందుకే హై పెట్టిన ఇప్పటిదాకా. ఇక ఈ స్టేజ్ సిమ్ పెట్టేది అంతే. ఇంకా ఇప్పుడు నేను సిమ్ చేసేసిన, మూత పెట్టేసిన. కరెక్ట్గా ఒక 5 నిమిషాలు మనము మగ్గించినామంటే మన వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చూద్దాము ఎంతవరకు మనకు అయ్యింది కూర. చూసిరండి, ఉడికిపోయినాయండి మనకు వంకాయలు అనేది. ఇంత బాగా ఉడికినాయి అంటే ఇగో అంతే. ఇంత చాలు, ఎక్కువ ఉడికితే మళ్ళీ బాగుండదు మనకి. ఇంత కొంచెం వంకాయ కనబడాలి మనకి. కూర అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన నేను. ఇప్పుడు ఈ టైంలో ఏం చేసుకోవాలంటే మంచిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, కొద్దిగా మనం
కొత్తిమీర వేసి అట్లనే డెకరేషన్ లెక్క పెడితే అది ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ ఎలా వస్తుందండి, మనకు రాదు కదా. కొద్దిగా ఇట్లా కలిపితే కొంచెం ఫ్లేవర్ అనేది మనకు మంచిగా వస్తుంది అట్లా, అంతే. దీన్ని ఇంకా కూర మాత్రం అయిపోయిందండి. ఈ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇట్లనే పక్కన పెట్టి తీసుకొని తింటే ఉంటుంది. వంకాయ పచ్చి రొయ్యల కూర మనకి అయిపోయింది. దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నా నోరైతే ఊరిపోతుందండి. నిజంగా పొగలు వెళ్తుంది మంచిగా. ఇంత అద్భుతమైన కూరను మీరు కూడా తప్పకుండా చేయండి. ఈ కాంబినేషన్లో మీరు ఒకసారి చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఎంత బాగుంటుందో. అద్భుతమైన కూర, అంతే కదండి. ఇంత సూపర్గా వచ్చిందంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆగలేనండి, నోరు ఊరుతుంది నాకు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను నేను మీకు. అన్నము కూర వేసుకున్నాను, ఎందుకంటే నాకు వండినప్పటి నుండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి ఈ కూరని చూస్తుంటే. నిజం చెప్తున్నా, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు తెలుస్తుందిలే మీరు వండితే. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను టేస్ట్ చేస్తానండి, ఎట్లా వచ్చింది మీకు చెప్తాను నేను. పొగలు వెళ్తుందండో ఈ వేడికి. నోరు కాలుతుంటే తింటుంటే ఆ టేస్టు చెప్పలేము ఇంకా, అంతే కదా. ఒక ప్రాన్ పెట్టుకొని, ఈ వంకాయ పెట్టుకొని, కొద్దిగా అన్నం వేసుకొని ఇట్లా తింటే ఉంటుంది. ఫస్ట్ మీరు తీసుకోండి, నేను తీసుకుంటున్నా అండి. ఏం చెప్పాలండి, అసలు చెప్పడానికి ఏమన్నా ఉంటే కదా. సూపర్ అంటే సూపర్ అండి, నిజం చెప్తున్నా కదా. అమ్మో ఎంత బాగుందంటే టేస్టు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫాస్ట్గా అంతా తినేద్దాం అనుకుంటున్నా, కానీ వీడియో ఉంది ఇక్కడ. వంకాయ మెత్తగా ఉడకొద్దండి, ఇగో ఇవి మాత్రం ఉడకాల, అప్పుడే దీని టేస్ట్ మనకి ఎంత బాగుందో చెప్పలేనండో. మీ నోరు ఊరుతుందని నాకు అర్థమైందండి, తర్వాత తింటానులేండి, సారీ. మీరు తప్పకుండా ఈ కర్రీ చేస్తారని నేను అనుకున్నా, ఇక అయిపోయింది. అంత బాగుంది, నిజం చెప్తున్నా, అబద్ధం కాదండి. చేసినాక మీకే తెలుస్తుంది. అంత సూపర్గా వచ్చింది కూర అయితే, అంతే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మన్నాస్ కిచెన్ని బ్లేజ్ చేయండి. ఇంకా మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటా. బాయ్ అండి, బాయ్.